గజ్వేల్ పట్టణంలో క్రిస్మస్ పండుగ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఊడం కృష్ణారెడ్డి, హాస్టల్లో నాయకులు పాల రమేష్ గౌడ్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఈరోజు ఇక్కడ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి డెకరేషన్ చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన రూబిన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. స్టీవెన్ గారు, మిత్రుడు శ్రీనివాస్ గారు, మిత్రుడు చైర్మన్ రాజమౌళి గారు, మిత్రుడు కృష్ణారెడ్డి గారు, మరి ఏసు బిడ్డలమైన మనందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. యేసు ప్రభువు ఈ ఫెస్టివల్ అనేది ఒక దేశానికి ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటిది కాదు. ప్రపంచంలో దాదాపు 200 దేశాలలో ఈ క్రిస్టియన్ వేడుకలు జరుగుతూ ఉంటాయి. మరి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆదేశానుసారం, యేసు ప్రభు సూచించినటువంటి సూచనల ప్రకారం మనమందరం కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వేడుకల్లో మనం కూడా ఇక్కడ మన గజ్వేల్ నియోజకవర్గంలో మరి మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి భవనంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియాల్సినటువంటి సందర్భం రావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కేసీఆర్ గారు క్రిస్టియన్ ఫెస్టివల్ వచ్చిందంటే అందరికీ కానుక ఇచ్చేది. మరి ఈసారి వచ్చిందో లేదో తెలియదు, కానీ ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్టియన్ సోదరి మనందరూ కూడా ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ కేసీఆర్ గారు ఇచ్చేవాళ్ళు. మరి క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఒక మంచి ఫెస్టివల్ జరుపుకోవడానికి ఈ ఫెస్టివల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం జరుపుకోవడానికి గతంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగానే ఈ రోజు కూడా జరుపుకుంటున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా యేసు ప్రభు ఆయన యొక్క సూచనలు, ఆయన యొక్క ఆలోచనలు ఈ సమాజంలో మార్పు తీసుకురావాలన్నటువంటి ఆలోచననే యేసు ప్రభు. ఆయన యేసు గారి యొక్క ఎవరైతే కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా యేసు ప్రభు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మనలో ఒక క్రమశిక్షణ, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేయడమే యేసు యొక్క ప్రబోధనలు. కాబట్టి మనమందరం కూడా యేసు ప్రభు యొక్క దీవెనలు, ఆలోచనల్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తూ మరి ప్రపంచంలో ఒక ప్రశాంతమైనటువంటి శాంతియుతమైనటువంటి ప్రపంచాన్ని కోరుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. నిజంగా చెప్పాలంటే క్రిస్టియన్ సోదరి మనందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ, వాళ్ళ యొక్క పరివర్తన కానీ, వాళ్ళ యొక్క నడవడి కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పడానికి మీరే నిదర్శనం. ఆరోగ్యంగా ఆలోచనలు చేస్తే అందరం కూడా ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ దొరుకుతుంది అంటే అది క్రిస్టియన్ భవన్లో దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా ఎందరో పాస్టర్స్, చాలామంది పాస్టర్స్గా తయారై గ్రామాలలో ఉండే సోదరి మనందరూ కూడా ఒక మంచి ప్రబోధనలు చేసుకుంటూ ఒక మంచి వాతావరణంలో మరి క్రిస్టియన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉన్నారంటే చాలా సంతోషం. మరి ఇక్కడ ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో వాళ్ళకు ఒక ధర్మం, ఒక సత్యం, ఒక న్యాయం అనేది మనలో ఉంటుంది. దాన్ని మనం ప్రబోధిస్తాం, దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. అదే ఈ సమాజానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ సందర్భంగా మరి గ్రీటింగ్ తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.